నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పర్యటన అత్యంత ఆసక్తికరంగా సాగింది. వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఇక్కడ జనసేన కార్యకర్తల ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేశారు. అధైర్య పడుద్దని, తాను మళ్లీ వస్తానని అప్పట్లోనే ఈ ప్రాంత జనసేన నేతలు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు పవన్. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటం గ్రామానికి ఆయన వెళ్లారు. ఈ పర్యటనలో స్థానికంగా ఓ వృద్ధురాలిని పవన్ పలకరించడం హైలైట్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎమోషనల్ దృశ్యాలు కనిపించాయి. పవన్ పై ఆమె చూపిన ఆప్యాయత, ఆమె పలికిన మాటలు వైరల్ అవుతున్నాయి. గతంలో వైసీపీ హయాంలో ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో దౌర్జన్యం చేశారని చెప్తారు జనసేన నాయకులు. స్థానిక జనసేన కార్యకర్తల ఇళ్ల ప్రహారీలను కూల్చేశారు. దీంతో పవన్ అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. అలాగే పెద్దావిడ ఇండ్ల నాగేశ్వరమ్మ ఇల్లు కూడా ధ్వంసమైంది. ఆ తర్వాత ఆమె కొత్త ఇల్లు కట్టుకుంది. దీంతో ఆమె ఇంటికి వస్తానని పవన్ అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఇప్పుడు అక్కడికి వెళ్లారు. దీంతో ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ ని హత్తుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నువ్వు 5 సార్లు సీఎం కావాలి నాయనా, అది నేను చూడాలి అంటూ ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ ని కోరటం హైలైట్ అని చెప్పుకోవాలి. ఆ మాటలు విన్న పవన్ కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. అలాగే నాగేశ్వరమ్మకు 50,000 రూపాయలు, మనవడికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇండ్ల నాగేశ్వరమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పవన్ వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున జనం ఇప్పటానికి తరలివచ్చారు. పవన్ ని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. వైసీపీ హయాంలో ఎలా ఉండేది, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు ఎలా మారాయి, పనులు ఎలా దొరుకుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్కి స్థానికులు చెప్పుకుని సంతోషపడ్డారు.